హాయ్ అండి. ఇవాళ బయటకెళ్ళాననమాట. బయటకెళ్ళి చికెన్ తీసుకొచ్చాను. ఏం చేద్దామని ఆలోచించిన. ఏం కూరగాయలు చేసినా ఎప్పుడు కూరగాయలేనా అన్నట్టు అనిపించేసింది. ఏం లేదు, ఇక హాఫ్ కేజీ చికెన్ తెచ్చేసుకుందామని ఒక అర్ధ కిలో చికెన్ తెచ్చేసుకున్నా. చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నా. ఎందుకంటే చాలా కామెంట్స్ వచ్చాయి నాకు ఇంతకుముందు వీడియోస్లలో. ఏమనంటే ఈజీగా మసాలాలు వేయకుండా చికెన్ ఫ్రై చేసేది ఎలా, టేస్ట్గా వచ్చేలాగా ఉండాలి అని చాలామంది అడిగారనమాట బ్యాచిలర్లు. అలాగే చుట్టాలింటికి వచ్చినప్పుడు తొందరగా అయ్యేలాగా, అలాగే మిక్సీ కరెంటు పోయినప్పుడు వండుకోవడానికి మసాలా అవసరం, రుబ్బే అవసరం లేకుండా చేసే రెసిపీ ఏదైనా చెప్పండి, అది చికెన్ మాత్రమే, నాన్ వెజ్లో చెప్పండి అని అడిగారు. వాళ్ళందరి కోసం ఒక చిన్న వీడియో ఇవాళ తీసుకొచ్చేసాను నేను. వీడియో మొదలు పెట్టే ముందు మీరు అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటున్నాను. 4 ఉల్లిగడ్డలు అంటే ఒక అర్ధ కిలో చికెన్కి ఒక 200 గ్రాముల ఉల్లిగడ్డలు తీసుకోవాలి, సన్నగా తరుక్కోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, కారానికి ఎంత కావాలో అంత, ఎంత ఎంత కారం తింటారో అంత మిరపకాయలు, మళ్ళీ టమాటాలు 4 నుండి 5 చిన్న చిన్న మీడియం సైజ్ టమాటాలు, అలాగే వెల్లిపాయ, అల్లం వెల్లుల్లి అన్ని నీట్గా కట్ చేసేసుకొని, అల్లం వెల్లుల్లి నేను రోట్లో రుబ్బుకున్నాను. ఎందుకంటే అంత మనము మిక్సీకి వేయలేం కదా, అందుకే. పేస్ట్ కూడా దొరుకుతుంది. మీరు బ్యాచిలర్గా ఉండే వాళ్ళందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ది ప్యాకెట్ కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను గిన్నె పెట్టాను, గిన్నె పెట్టి నెయ్యి వేసి నూనె పోసాను. టప్పని కరెంటు పోయింది. తాలింపు పెట్టేసి చూపిద్దామనేసి ఇక కరెంటు పోయిన తర్వాత కూడా వీడియో తీసేద్దాం అనుకున్నా. పోయిన పర్వాలే, వండుకొని తినేద్దామనేసి, కరెంటు పోయాక ఏం చేద్దాం, వండుకొని తినేద్దాంలే అని తాలింపు పెట్టాను. ఎలా తాలింపు పెట్టానో నోటితో చెప్తాను. కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసాను అనమాట. నూనె నెయ్యి వేసాను కదా, నూనె నెయ్యి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి, అలాగే ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కరివేపాకు వేసేసి మంచిగా కలుపుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత 50% ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కల్ని వేసి పసుపు వేసుకొని కలుపుకున్నాను. కలుపుకోగానే కరెంట్ వచ్చేసింది. ఇక కరెంట్ వచ్చేసినాక ఉప్పు, కారము వేసేసుకొని, టేస్ట్కి ఎంత కావాలో అంత కారం వేసేసుకొని, టమాటాలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. అంటే మూత పెట్టొద్దు, మూత పెడితే నీళ్ళు వచ్చినట్టు అయ్యేసి చారులాగా ఇచ్చేసి టేస్ట్ పోతుంది. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు రెసిపీ ఎలా ఉందో చెప్పండి. అలాగే ఉమా అనేట ఆమె చాలాసార్లు నాకు కామెంట్ చేసిందనమాట. అక్క, నేను సింగిల్ రూమ్లో ఉండేది, నేను మా ఫ్రెండ్స్, నాకు వండడానికి ఏదైనా ఈజీగా రెసిపీ చెప్పండి, మిక్సీ జారు అతర మసాలాలు రుబ్బుకునేటట్టు లేకుండా ఏదైనా ఈజీ రెసిపీ చెప్పండి అనేసి. నీకోసమే అమ్మ ఈ రెసిపీ. ఈజీగా నువ్వు చేసుకోవచ్చు. నాన్ వెజ్ని ట్రై చేయండి. అలాగే రైస్తో కూడా తినవచ్చు, చపాతీ పరోటాలతో కూడా తినవచ్చు, పూరితో కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి, మంచి ప్రాఫిట్ ఉంటుంది ఛానల్లో. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కరెంటు పోయినప్పుడు ఎందుకు వీడియో తీయలేను అంటే, వంట రూమ్లో లైట్ ఉండదు కదండి. లైట్ లేనప్పుడు వీడియో తీస్తే చీకట్లో ఏం పడదు కదండి, అందుకే తీయలేను. కొంచెం తాలింపు పెట్టేది మాత్రమే మిస్ అయింది. అది కూడా ఎట్లా పెట్టుకోవాలి అనేది చెప్పాను కదా నోట్తో. లైక్ చేయండి ప్లీజ్. మీరు చేసే ఒక లైక్ నా జీవితాన్ని మార్చొచ్చు. ఎంతమంది మా అక్క చెల్లెలు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అందరూ లైక్ చేసి వెళ్ళండి. లైక్ చేయకుండా ఎవ్వరు వెళ్ళకండి. లైక్ చేసిన వాళ్ళకందరికీ ఈ గిన్నెలో ఉన్న చికెన్ మీకే. వచ్చి మా ఇంటికి వచ్చి తినండి. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం. బాయ్.